తలపతి విజయ్ పేరు ఇప్పుడు తమిళనాడులోనే కాదు బాస్, దేశం మొత్తం మారిమోగిపోతుంది. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. తమిళనాడు రాజకీయాలంటే ఇప్పటి వరకు 2 పేర్లు మాత్రమే వినిపించేవి. ఒకటి డిఎంకే, 2 అన్నా డిఎంకే. కానీ ఒక్క హీరో ఎంట్రీతో మొత్తం గేమ్ అంతా తలకిందులైపోయింది బాస్. సినిమాల్లో కోట్లాది మంది అభిమానులు సంపాదించిన దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే ఫైర్ చూపిస్తున్నాడు. పార్టీ పెట్టి కేవలం 2 ఏళ్లు పూర్తి కాకముందే ఎలక్షన్స్ లో భారీ సునామీలా వచ్చి తమిళనాడు రాజకీయ నాయకుల గుండెల్లో కుబులు పుట్టించాడు. హీరో వచ్చాడు, గెలిచాడు, హిస్టరీ రాస్తాడు అని ఫ్యాన్స్ సంబరపడుతుంటే అక్కడే మొదలైంది అసలు ట్విస్ట్. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కావాల్సింది 118 సీట్లు. కానీ విజయ్ పార్టీ మాత్రం 108 సీట్ల దగ్గర అయిపోయింది. గెలిచాడు, కానీ కుర్చీ మాత్రం ఇంకా చేతిలో పడలేదు. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో జరుగుతుంది ఎగ్జాక్ట్ సినిమా క్లైమాక్స్ కంటే టెన్షన్ గా మారిపోయింది. ఒక పక్క ఎమ్మెల్యేలను రిసార్ట్ లో ఉంచడం, మరో పక్క వేరే పార్టీలతో పొత్తు గురించి రహస్యంగా చర్చలు జరపడం, ఇంకో పక్క డిఎంకే, అన్నా డిఎంకే కలిసి సైలెంట్ గా ఏదో గేమ్ ఆడుతున్నాయని పుకార్లు. యాజ్ అ కామన్ మ్యాన్ గా నాకు డౌట్ బాస్, ఒకవేళ డిఎంకే, అన్నా డిఎంకే గనక ఇద్దరు చేతులు కలిపితే తమిళనాడులో వాళ్ళు గవర్నమెంట్ ని ఫామ్ చేయగలరు. ఆ దెబ్బతో ఖచ్చితంగా విజయ్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇలా జరుగుతుందా అని చాలా మందికి డౌట్ అయితే ఉంది. కాకపోతే డిఎంకే, అన్నా డిఎంకే బద్ద శత్రువులు కాబట్టి 99.9% ఛాన్స్ లేదు. కానీ ఆ 0.1% ఏదైతే ఉందో విజయ్ కి చాలా డేంజర్. రాజకీయాల్లో శత్రువు ఎలా వస్తాడో, ఏ స్టెప్ తీసుకుంటాడో ఆ దేవుడికి తెలియాలి బాస్. ఇక కాంగ్రెస్ నుంచి కొంత సపోర్ట్ అయితే వచ్చింది. దానికి బదులు 2 మంత్రి పదవులు అయితే డిమాండ్ చేశారు. తమిళనాడులో ఉన్న చిన్న చిన్న మిగిలిన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు టీవీకే కి సపోర్ట్ చేయనంటే చేయమంటున్నాయి. బీజేపీతో ఛాన్స్ లేనే లేదు. ఇంకా షాకింగ్ ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత విజయ్ కి సీఎం లెవెల్లో కాన్వాయ్ అయితే ఏర్పాటు చేసిన అధికారులు అదే కాన్వాయ్ ని ఒకే రోజులో తీసేశారు. ఇప్పుడు ఆ వార్త సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది. దీంతో ఫ్యాన్స్, ప్రజలు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంటే నిజంగానే గేమ్ మారిపోతుందా అన్న ప్రశ్నలు, డౌట్స్ మొదలయ్యాయి. తలపతి విజయ్ గవర్నర్ దగ్గరికి వెళ్లి, సార్ నాకే ఎక్కువ సీట్లు వచ్చాయి, నేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తా అని చెప్పగానే గవర్నర్ ఒకే ఒక మాట అన్నాడు, 118 సీట్లు లేకుండా ప్రభుత్వం ఎలా నడుపుతావు విజయ్ అన్న ఒక గవర్నర్ ప్రశ్నతో రాజకీయ వాతావరణం మొత్తం కూడా ఒక్కసారిగా హిట్ అయిపోయింది. ఇప్పుడు తమిళనాడు మొత్తం ఎదురు చూస్తుంది, విజయ్ మరో 5 ఎమ్మెల్యేని సంపాదిస్తాడా, లేక ప్రభుత్వం ఏర్పాటు చేయకముందే ఇంకేమైనా రాజకీయ మార్పులు జరుగుతాయా? ఇది కేవలం తమిళనాడు రాజకీయాల కథ కాదు బాస్, ఇది ఒక స్టార్ పవర్, ఒక ప్రజల అలజడి, ఒక రాజకీయ సర్వైవల్ గేమ్. సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఇంటర్వెల్ లో హీరో పడిపోతాడు, కానీ క్లైమాక్స్ లో మాత్రం లేచి గట్టిగా నిలబడతాడు. ఇప్పుడు అందరి చూపు ఒకటే, తలపతి విజయ్ రాజకీయాల్లో కూడా అదే క్లైమాక్స్ ఇస్తాడా, లేకపోతే తమిళనాడు రాజకీయాలే విజయ్ కి షాక్ ఇస్తాయా? సో ఫైనల్ గా తమిళనాడు అయితే వేడెక్కింది, దేశం మొత్తం ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి బాస్? విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడా, సీట్లో కూర్చుంటాడా, లేక ఇంకేదైనా పెద్ద రాజకీయ డ్రామా ఉందా? మీ ఒపీనియన్ ని కామెంట్ లో ఖచ్చితంగా చెప్పండి బాస్.